హాయ్ ఫ్రెండ్స్, అమ్మమ్మ చేతి చేపల కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇప్పుడు ముందుగా ముక్కలన్నిటినీ క్లీన్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అందులో ఉప్పు, పసుపు, టేస్ట్కి తగినంత కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఈ కర్రీ అనేది. ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని కూడా వేసుకుందామండి. వీటన్నిటిని వేసుకొని ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండాలండి. ఆయిల్ ఉంటేనే మనకి కర్రీకి టేస్ట్ అనేది ఉంటుంది బాగా. ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాక వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ముక్కలకి పట్టేలే విధంగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని గుజ్జు చేసుకొని ఈ విధంగా వేసుకోవాలండి. బాగా వీటిని కూడా మిక్స్ చేసుకొని ఒక 1/2 లీటర్ వాటర్ అయితే ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసి ఇప్పుడే అన్నీ ఉప్పు కారాలు సరిపోయినాయా లేదా అనేది చూసుకోవచ్చు మనం. ఇంకా స్టవ్ ఆన్ చేసి పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందామండి. మధ్యలో ఒకసారి మూత తీసి చూసుకుందాము మనకి కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో అనేది. చూసారు కదా, మీకు పులుసు ఎక్కువ కావాలనుకుంటే ఈ స్టేజ్లోనే దింపేసుకోవచ్చు. కొంచెం సేపు నేను ఉడికించుకుంటున్నాను. కొత్తిమీర కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకుందామండి. మీకు ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయట్లేదు. ఇదిగోండి, ఈ విధంగా చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. మీరు తిన్నారంటే ఇంకా మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే చేసుకొని తింటారు. చూసారు కదా చేపల కర్రీ ఎంత బాగుందో. చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.